లాయర్ గారు నమస్తే అండి. 498 కేసు ఒక మహిళ ఫ్యామిలీలో ఇబ్బందుల వల్ల పెట్టిందనుకోండి. వన్స్ మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, బాగా చూసుకుంటామని వాళ్ళు చెప్పి ఆ కేస్ని క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయ్యి ఇబ్బందులు కొనసాగుతున్నప్పుడు ఒకవేళ ఫస్ట్ 498 కేసు పెట్టి క్లోజ్ అయ్యాక మళ్ళీ ఓపెన్ చేయించడము లేదంటే కొత్తగా మళ్ళీ కేసు పెట్టడం అనేది చేయొచ్చా? అంటే ఓపెన్ చేయించడం అంటే ఏమి ఉండదు, మళ్ళీ కొత్తగానే పెట్టాలి. జనరల్గా ఏంటంటే మనకు 498 అనేది మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 498 మీద చాలా మందికి అపోహలు ఉన్నాయి. అపోహలలో ఫస్ట్ అపోహ ఏంది, 498 ఒక 7 years దాటిన తర్వాత పెట్టొద్దేమో, ఎందుకంటే 7 years నుంచి మంచిగానే ఉన్నాం కదా, లేకపోతే మేము ఆల్రెడీ పెళ్ళి 20 సంవత్సరాలు అయింది కదా, పెళ్ళి 30 సంవత్సరాలు అయింది కదా, 498 పెట్టనీకి లేదేమో అని చెప్పేసి చాలా మందికి ఒక అపోహ ఉంది. సో ఫస్ట్ ఏంటంటే 498కి లిమిటేషన్ లేదు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ డే నుంచి 50 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత కూడా 498 పెట్టచ్చు, దానికి ఏం లిమిటేషన్ లేదు. అందరు ఏమనుకుంటారంటే మేము సార్ 40 సంవత్సరాలు కాపురం చేసినాం సార్, ఇప్పుడు నా భార్యపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, ఇప్పుడు ఎట్లా వ్యాలిడ్ అవుతుంది సార్ అని అడుగుతారు. సో 498కి చట్టంలో ఎక్కడ కూడా లిమిటేషన్ లేదు. భార్యకు ఉన్నంత కాలం ఆమెకు ఆమె భర్త ద్వారా కానీ అత్తమామల ద్వారా కానీ ఇతర కుటుంబ సభ్యుల ద్వారా కానీ ఏ రకమైన ఇబ్బంది ఎదురైనా, అంటే ఫైనాన్షియల్గా, మెంటల్గా, ఫిజికల్గా ఏ రకమైన ఇబ్బంది ఎదురైనా ఆమె గో టు ద పోలీస్ స్టేషన్ అండ్ గివ్ ఏ కంప్లైంట్. ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే అధికారం ఉంటుంది. ఇది ఫస్ట్ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఓకే, సో దెర్ ఇస్ నో లిమిటేషన్. చాలా మంది మమ్మల్ని అదే అడుగుతుంటారు, సార్ ఆల్రెడీ నా పెళ్ళి 30 సంవత్సరాలు అయింది సార్, ఇంక ఇప్పుడు ఏం కేసు సార్ అంటుంటారు. సో దానికి లిమిటేషన్ లేదు. రెండోది మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే 498 పెట్టిన తర్వాత జనరల్గా కౌన్సిలింగ్ చేస్తుంటారు. కౌన్సిలింగ్ టైంలో కనుక వాళ్ళకి ఏదైనా సెట్ అయిపోయింది అనుకో, వాళ్ళకున్న సమస్య సాల్వ్ అయిపోయింది అనుకుందాం, అక్కడనే క్లోజ్ చేసేస్తారు దాన్ని, అంటే కేసు ఏం పెట్టకుండా. కొన్ని సందర్భాలలో పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయి కలిసి జీవించాలనుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసేసి అధికారం కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్ బట్టి దాన్ని క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏదన్నా కారణం చేత మళ్ళీ భార్యాభర్తల మధ్యలో, అంటే మళ్ళీ ఏదన్నా కారణం చేత భర్త కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడితే మళ్ళీ పెట్టచ్చు 498. సో ఇంతకుముందు 498 పెట్టినాము, అది క్లోజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ పెట్టడానికి లేదేమో అంటానికి లేదు. దానికి సింపుల్ కామన్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఒక భర్త రోజు తాగొచ్చి కొడుతున్నాడు అనుకుందాం, సపోజ్ మనం కొట్టిన తర్వాత 498 పెట్టింది. తర్వాత కొంతకాలానికి భర్త నేను మారిపోయినా ఇప్పటి నుంచి మంచిగా చూసుకుంటా అని చెప్పి అంటాడు. సరే అయినా ఆమె భర్త మీద ప్రేమతో ఏం చేస్తుంది, సరే 498 అనేది క్లోజ్ చేసేస్తుంది, చేసి ఒక ఇంటి కింద ఉంటారు. మళ్ళీ తాగొచ్చి కొట్టిన తర్వాత పెట్టద్దని రూల్ ఏం లేదు కదా, మళ్ళీ పోయి పెడుతుంది ఆమె. సార్ మళ్ళీ తాగొచ్చి కొడుతున్నాడు సార్, నాకు హరాస్మెంట్ దొరుకుతుందా, మళ్ళీ పెడుతుంది. అట్లా అనుమానం ఉన్నా లేకపోతే రకరకాల ఏ రకమైన ఇబ్బంది, అంటే మానసికంగా, శారీరకంగా, ఫైనాన్స్ పరంగా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని 498 పెట్టే అధికారం, వాళ్ళ ఎన్నిసార్లు పెట్టే అధికారం ఉంటుంది. ఎన్నిసార్లు క్లోజ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు పెట్టచ్చు, దానికి లిమిటేషన్ లేదు. ఇప్పుడు 498 అనేది అంటే మహిళలకే వర్తిస్తుంది అంటారా, లేదంటే కొంతమంది ఇప్పుడు మనం చూసినట్లయితే మహిళలే కాకుండా కొన్ని సందర్భాల్లో అబ్బాయిలు కూడా బాధలు పడుతున్నారు, వాళ్ళు కూడా కొంచెం హరాస్మెంట్స్ అనేవి అత్తామామల దగ్గర నుంచి ఎదుర్కొంటున్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళు కూడా కేసు పెట్టే అవకాశం ఉందంటారా? వాళ్ళు కూడా పెట్టచ్చు. 498 అనేది ఓన్లీ కూడా ఏంటంటే మనకు లేడీస్కి సంబంధించింది. చాలా మంది తెలియక ఏంటంటే 498 అనేది మగవాళ్ళు కూడా పెట్టచ్చు అనుకుంటా ఉంటుంటారు, కానీ 498 ఎస్పెషల్లీ ఏ ప్రొవిజన్ ఫర్ ద లేడీస్ ఓన్లీ. పెళ్ళైన అమ్మాయిలకు అత్తగారింట్లో వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా పెట్టిన సెక్షనే తప్ప 498 అనేది ఎక్కడ కూడా మగవాళ్ళు పెట్టడానికి లేదు. సో మగవాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఎదురైతే, ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళు కూడా కేసు పెట్టే అధికారం వాళ్ళకు ఉంటుంది, కానీ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. సో అది అర్థం చేసుకుంటే సార్.